హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మీకు మురుమురా లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను 400 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. దానికి కరెక్ట్గా టీ గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. 400 గ్రామ్స్ బెల్లానికి టీ గ్లాస్ వాటర్ కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుందండి. మురుమురాలు మాత్రం కొన్ని ఎక్కువగానే రెడీగా పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా దీన్ని 1 నిమిషం కరగపెట్టేసుకొని, ఇందులో ఏమన్నా డస్ట్ కానీ చెత్త కానీ ఏదన్నా ఉంటుందండి. దీన్ని మనము ఏ బాణీలో అయితే మనం పాకం పట్టాలనుకుంటున్నామో ఆ బాణీ పెట్టేసుకొని దాంట్లో వడకట్టేసుకోండి. ఎప్పుడైనా లడ్డూలు ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మందంగా లోతుగా ఉన్న మూకుట్లను వాడాలండి. అప్పుడే మనకు పాకం పర్ఫెక్ట్గా వస్తుంది, కలపడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మంటని ఐ ఫ్లేమ్లో పెట్టుకొని మరిగేంత వరకు ఐ ఫ్లేమ్ని యూజ్ చేయండి. ఎప్పుడైతే మరుగుతుందో ఇమీడియట్గా మంటని స్లిమ్లో పెట్టండి. ఎప్పుడైనా మనం పాకం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు మంటని స్లిమ్లో పెట్టి మాత్రమే యూజ్ చేయాలండి. ఒక్కసారి మరిగిన తర్వాత ఎప్పుడైతే తక్కువగా పెడతామో మంటని, అప్పటి నుంచి ఎండింగ్ వరకు అంటే పాకం వచ్చేంత వరకు మంటని స్లిమ్లోనే యూజ్ చేయాలి. ఇప్పుడు మరిగింది కదండి, ఇప్పుడు మంటని నేను వెంటనే స్లిమ్లో పెట్టేస్తున్నాను. ఇలా కలుపుతూనే ఉండాలండి, కలపడం మాత్రం ఆపొద్దు. కలపడం ఆపితే పాకం గడ్డగడుతుంది. కలుపుతూనే ఉండాలి. ఒకసారి మీకు ఇది వాటర్లో వేసి చూపిస్తానండి. చూడండి, ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ముందు ఈ మురుమురాలు చూడండి, మురుమురాలు ఇలా నేను ఇలా తుంచగానే విరిగిపోతున్నాయి కదా. సో ఇలా విరిగాయంటే మంచిగా కరకరలాడుతూ ఉన్నాయండి. ఒకవేళ మీకు మెత్తగా ఉన్నట్టుంటే మరొక బాండిలో 5 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇలా వాటర్లో వేయగానే విరిగిపోతుంది అంటే అసలు పాకం రాలేదండి. ఇది ఒకసారి చూడడము. మళ్ళీ ఒక 5 నిమిషాలు మంటని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుతూనే ఉండి, ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇందులో మీరు 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె కూడా వాడచ్చు. నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మీరు మార్కెట్లో చూసుంటారు, కొన్ని లడ్డూలకు మంచి షైనింగ్ వస్తుంది. ఆ షైనింగ్ అనేది ఇలా నెయ్యి వాడడం కానీ నువ్వుల నూనె వాడడం వల్ల కానీ ఆ షైనింగ్ వస్తుందండి. వేయకపోయినా పర్వాలేదు, ఉంటే వేయండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, కలపడం మాత్రం ఆపొద్దు. పాకం రెడీ అయినట్టుందండి. మరొకసారి వేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇప్పుడు ముద్దలాగా ఒకే దగ్గర ఉంది. చూసారు కదా, ఇప్పుడు ఇది నేను లాగుతున్నాను అండి. ఇలా కొద్దిగా మీకు అతుక్కుంటుంది. అతికిన తర్వాత నేను లాగగానే వస్తుంది. మీకు నేను చేతిలో వేసుకొని చూపిస్తాను. చూసారు కదా, ఇలా బాల్ లాగా వస్తుంది కదండి. అంటే ఇది లేత పాకం కరెక్ట్గా వచ్చిందండి. అంటే మన మురుమురా లడ్డు చుట్టుకోవడానికి కరెక్ట్ పాకం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుకొని నేను కింద పెట్టుకుంటున్నానండి. మీకు కంఫర్టబుల్గా ఉందంటే మీరు అదే గ్యాస్ గద్దె మీదనే పెట్టేసుకొని చేసుకోండి. పాకం కలుపుతూనే ఉండాలి. దీనికి మరొకరు సాయం ఉంటే చాలా బెటర్ అండి. ఇలా ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పోస్తూ ఉంటే ఈజీగా అయిపోతుంది మనం కలుపుకోవడానికి. ఒకరుంటే కొంచెం కష్టం అవుతుందండి కలపడానికి. ఇలా కలుపుతూనే ఉండాలండి. మురుమురాలు కొన్ని ఎక్కువనే క్వాంటిటీ పెట్టుకోండి, ఎందుకంటే మనకు పాకం తగ్గట్టుగా కలుపుకుంటాము. ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసిపోయాయండి. ఇప్పుడు వీటిని 1 టేబుల్ స్పూను మరొక గిన్నెలో నెయ్యిని రెడీగా పెట్టేసుకొని చేతులకు నెయ్యి రాసుకొని నేను చూపిస్తున్న విధంగా మురుమురాలు చుట్టేసుకోవడమేనండి. చాలా ఈజీ అండి. ఇప్పుడు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటారు. వాళ్ళకు ఇలా మనం లడ్డూలు ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళకు ఆకలైనప్పుడల్లా తింటారండి. నేను మొన్న మీకు లాస్ట్ టైం కూడా సున్నుండ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను. అది కూడా ఒకసారి వీడియో చూడండి. సున్నుండలు కూడా పిల్లలకు చాలా మంచిదండి. ఇలా చూడండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా లడ్డులాగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఆరపెట్టేసుకొని గాలి చొరబడని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు ఇది 3 మంత్స్ వరకు ఉంటాయండి. వాటరు చేయికి అద్దుకోవద్దండి. ఎప్పుడైనా వాటర్ చుట్టుకోవడం వల్ల మనం స్టోర్ చేసుకున్న డబ్బాలో పాకం మొత్తం కిందికి దిగిపోతుంది. అలా కాకుండా నెయ్యి కానీ నూనె కానీ చేయికి అద్దుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని మురుమురా లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి. ప్లీజ్ నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా మంచిదండి పిల్లలకు ఇది, ఎందుకంటే బెల్లంలో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది. పిల్లలకు కావాల్సింది మెయిన్ ఐరనేనండి. అన్ని విటమిన్స్ కావాలి, ఐరన్ కూడా చాలా ఎక్కువగా కావాలి కదా. ఎవరికైనా, ఆడవాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ ఐరన్ చాలా ఉంటుంది బెల్లంలో. ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్ని లడ్డులు చుట్టేసుకోవాలి. పాకం మాత్రం డెఫినెట్గా లేత పాకం మాత్రమే తీసుకోండి. మీకు నేను ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగానే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువగా పాకం అయ్యిందనుకోండి, మీరు వాటర్లో వేయగానే ఇలా సౌండ్ వస్తున్నట్టుగా వస్తుందండి. ఇలా పైకి వచ్చేస్తుంది. అలా వచ్చిందంటే పాకం గట్టిగా అయిపోయినట్టు. అప్పుడు కూడా చుట్టుకోవడం వస్తుంది, కానీ మనం సగం చుట్టేలోపే మిగతా మురుమురాలు మొత్తం గడ్డగట్టిపోతాయండి. అన్నీ చుట్టలేము. లేత పాకం తీసుకోవడం వల్ల మనం ఎంతైతే కలుపుకున్నామో అంత క్వాంటిటీ కలిపేంత వరకు మన చేయికి ఇలా తీయగానే ఈజీగా వస్తుంది.
పాకం చాలా రకాలు ఉంటాయండి. ఒక్కొక్క లడ్డుకి ఒక్కొక్కలాగా తీస్తారు. దీనికైతే లేత పాకం కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఎంచక్కా ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదండి. చాలా మంచిదండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది. ఇలా నేను చూపిస్తున్న విధంగా అన్నీ చేసి పెట్టండి. అంతేనండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.